హాయ్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. మనకి హ్యాపీగా ఉండనివ్వని విషయాలలో చాలా మంది కంప్లీట్గా ఇగ్నోర్ చేసేది విషయం పైన. అదేంటిది అని అంటే హెల్త్ ఇగ్నోర్ చేయడం. చాలా మందికి హెల్త్ అంటే ఫీవర్ వచ్చినప్పుడు, లేకపోతే హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, లేకపోతే మన రిపోర్ట్స్ అప్డార్మల్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ రియల్ హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు. మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, స్లీప్, స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, పీస్ ఆఫ్ మైండ్, ఇవన్నీ కూడా హెల్త్ లో భాగమే. అసలు లైఫ్ లో సెంటర్ పాయింట్ ఏంటి? హెల్తీగా ఉండడం. ఫిజికల్ ప్లస్ మెంటల్ హెల్త్ రెండు కలిపితేనే హెల్తీగా ఉండడం అంటారు. అసలు ప్రాబ్లం ఏంటంటే మనము బాడీ ఇచ్చే చిన్న చిన్న వార్నింగ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేయండి, మీ బాడీ మీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఐ మీన్ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు, అంటే ఫిజికల్ హెల్త్ కావచ్చు, మెంటల్ హెల్త్ కావచ్చు, ఏదైనా వచ్చినప్పుడు చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. టైర్డ్ అయినా కానీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కానీ, హెడేక్స్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నప్పుడు, స్లీపర్ ప్రాబ్లమ్స్, కాన్స్టెంట్ ఓవర్ థింకింగ్, ఇరిటేషన్, ఇవన్నీ చిన్న విషయం కాదు. ఇవి మన బాడీకి ప్లస్ మైండ్ కి రెస్ట్ కావాలని ఇచ్చే సిగ్నల్స్. కానీ మనం ఏం చేస్తాము? తర్వాత చూసుకుందాంలే, ఇవి చిన్న చిన్నవే అనిపిస్తాయి కదా, తర్వాత చూసుకుందాంలే అని ఇగ్నోర్ చేస్తాం. ఈ జనరేషన్ లో బిజీగా ఉండడం అనేది అచీవ్మెంట్ అయిపోయింది. స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ లో, వాళ్ళ కెరీర్ లో, జాబ్ చేసే వాళ్ళు వాళ్ళ జాబ్ విషయాలలో స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. బిజినెస్ చేసే వాళ్ళు నాన్ స్టాప్ గా వాళ్ళ బిజినెస్ గురించి వర్క్ చేస్తూ ఉంటారు. హౌస్ వైఫ్స్ పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఫ్యామిలీ కోసం పరుగులు పెడతా ఉంటారు. క్రియేటర్స్ మెంటల్లీ టైర్డ్ అయిపోతా ఉంటారు. అందరూ వాళ్ళ లైఫ్ ని బిల్డ్ చేయడానికి బిజీగా ఉంటున్నారు. దాంతో పాటు హెల్త్ ని మెల్లమెల్లగా లాస్ అయిపోతా ఉంటారు. కానీ అసలు నిజం ఏంటిదంటే హెల్తీగా లేకపోతే ఎంత సక్సెస్ వచ్చినా దానికి ఒక మీనింగ్ లేదు. ఆ ఫీల్ కూడా ఉండదు, ఎంటీ ఫీలింగే ఉంటుంది. నీకు ఎంత మనీ ఉన్నా, నువ్వెంత ధనవంతుడు అయినా కానీ హెల్తీగా లేకపోతే వేస్ట్. మనం హెల్తీగా ఉంటే దేనైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు. నీకు ఎంత సక్సెస్ వచ్చినా కానీ మైండ్ పీస్ఫుల్ గా లేకపోతే హ్యాపీనెస్ అనేది కంప్లీట్ గా ఫీల్ ఉండదు. యాక్చువల్ గా మనం హెల్త్ ఎందుకు ఇగ్నోర్ చేస్తాం? ఫస్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఇంత ఇంపార్టెంట్ కాదు, తర్వాత చూసుకుందాంలే అనిపిస్తుంది. కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ సడన్ గా రావు, డైలీ గ్రో అవుతా ఉంటాయి, డైలీ బిల్డ్ అవుతా ఉంటాయి. ఇంకోటి కంపారిజన్ కల్చర్. సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా వర్క్ చేయాలి, నిద్ర లేని రాత్రులు గడపాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి చూపిస్తుంటారు. దాన్ని నిజం అనుకుంటారు కొందరు. వాటిని సక్సెస్ కింద చూపిస్తున్నారు చాలా మంది. కానీ అది నిజంగా ఏది కావాలంటే అది చేసుకోవడానికి మనం టైం స్పెండ్ చేయొచ్చు. కానీ మన మైండ్ కి బాడీకి కూడా రెస్ట్ ఇవ్వాలి కదా. ఇవి చేసుకుంటా మనం అనుకున్నది కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ ఇగ్నోర్ చేసుకుంటా కాదు. సక్సెస్ ని ఇలా చూపిస్తున్నారు కాబట్టి చాలా మంది రెస్ట్ తీసుకోవడానికి కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, మెంటల్ హెల్త్ ని సీరియస్ గా తీసుకోకపోవడం. బాడీకి ఫీవర్ వస్తే ఎంత కేర్ తీసుకుంటాము, కానీ మైండ్ టైర్డ్ అయినప్పుడు మాత్రం ఇగ్నోర్ చేస్తాం. అక్కడ నుంచే బర్న్అవుట్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఎమోషనల్ బ్రేక్ డౌన్ స్టార్ట్ అవుతాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హెల్త్ ఇగ్నోర్ చేయడం అంటే ఓన్లీ ఫుడ్ కాదు. నీ పీస్ ని ఇగ్నోర్ చేయడం కూడా హెల్త్ ఇగ్నోర్ చేసినట్టే. టాక్సిక్ పీపుల్ ని టాలరేట్ చేయడం, స్లీప్ ని సాక్రిఫైస్ చేయడం, స్ట్రెస్ ని నార్మల్ అనుకోవడం, ఎమోషన్ ని సప్రెస్ చేయడం, ఇవన్నీ స్లోగా మన మైండ్ ప్లస్ బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తాయి. మన మైండ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మెల్లమెల్లగా మన బాడీ పైన కూడా ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. మెంటల్ హెల్త్ కి ఫిజికల్ హెల్త్ కి కనెక్షన్ ఉంటుంది. మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉంటే బాడీ పైన కూడా అంత ఎఫెక్ట్ ఏం పడదు. సొల్యూషన్ ఏంటిది? హెల్త్ ని ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కాకుండా డైలీ బేసిస్ మీద ప్రయారిటీ ఇవ్వాలి. రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం వీక్నెస్ ఏం కాదు. మీ బాడీ మిషన్ కాదు కదా కంటిన్యూస్ గా వర్క్ చేయడానికి. అండ్ మైండ్ కి రెస్ట్ ఇవ్వాలి. మైండ్ ని కూడా కేర్ చేయాలి. ప్రాపర్ గా నిద్రపోవడం, సైలెన్స్ మెయింటైన్ చేయడం, కామ్ గా వాకింగ్ చేయడం, అండ్ జర్నలింగ్, రీడింగ్, స్క్రీన్ టైం తగ్గించడం. ఇవి లగ్జూరియస్ అని కాదు, కంపల్సరీ చేయాల్సినవి. నెక్స్ట్, స్ట్రెస్ ని లైఫ్ స్టైల్ అనుకోకూడదు. చాలా మంది స్ట్రెస్ అంటే ఇది క్యాజువల్ నార్మల్ లైఫ్ స్టైల్ అనుకుంటున్నారు, కానీ కాదు. అక్కడ నుంచి చిన్నగా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి. చాలా మంది సైకియాట్రిస్ట్ ని కలవాలి ఏదన్నా అని అన్నప్పుడు నెగటివ్ తీసుకుంటారు. ఫిజికల్లీ మనకి ఏదైనా అయినప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయినట్టే
మెంటల్లీ మనకి ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ కానీ లేకపోతే స్ట్రెస్ యాంగ్జైటీ లాంటివి వచ్చినప్పుడు డాక్టర్ని కలవడంలో తప్పేం లేదు. ఐ మీన్ సైకియాట్రిస్ట్ని. నీ హెల్త్ కోసం ఒక డాక్టర్ని కలిసినట్టే. అది కూడా సైకియాట్రిస్ట్ని కలిసినంత మాత్రాన మెంటల్ ఉంది అని కాదు అర్థం. మెంటల్ ఉన్న వాళ్ళే అక్కడ పోయి కలవాలి అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. కాదు, ఇలా చిన్న చిన్న వాటికి కూడా మీరు వెళ్ళి ఒకసారి మీ వాళ్ళ ఒపీనియన్స్ లేకపోతే మీ మెంటల్ హెల్త్ చెకప్ చెప్పించడంలో తప్పేం లేదు. ఈ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏంటిదంటే చాలా మంది అందరికీ అలాగే ఉంటుంది, ఇది నార్మల్ అని అనుకుంటారు. కానీ కాదు, నార్మల్గా అనిపించే స్ట్రెస్ కూడా మెల్లమెల్లగా ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టార్టింగ్లోనే కేర్ తీసుకోవడం బెటర్ కదా. ఇంకొక లోతైన రియాలిటీ ఏంటిదంటే చాలా మంది హెల్త్ని డబ్బు సంపాదించడం కోసం పెడతా ఉంటారు. కానీ తర్వాత అదే హెల్త్ మళ్ళీ రికవరీ అవ్వడానికి ఈ డబ్బును మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు. అదేదో ఫస్ట్ నుంచే దానిపైన ఫోకస్ చేసుకుంటా ఉంటే తర్వాత ప్రాబ్లం రాదు కదా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బాడీ ప్లస్ మైండ్ లైఫ్ లాంగ్ క్యారీ చేస్తుంది. అందుకని మీ బాడీ మైండ్ని కేర్ తీసుకోవడం చాలా అవసరం. తర్వాత అవి పెద్ద ఇష్యూస్ అవ్వకుండా ముందే. చాలా మంది హెల్తీగా ఉండడం అంటే కేవలం డిసీజ్ లేకుండా ఉండడం అనుకుంటారు. కానీ రియల్ హెల్త్ అంటే బాడీ యాక్టివ్గా ఉండడం, మైండ్ పీస్ఫుల్గా ఉండడం, ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండడం. అందుకే హెల్త్ని మెయింటైన్ చేయాలి అంటే చిన్న చిన్న డైలీ హ్యాబిట్స్ చాలా ఇంపార్టెంట్. మన బాడీ అనేది మూమెంట్స్ కోసం క్రియేట్ అయి ఉంది. రోజంతా స్ట్రెస్, ఫోన్లు, చైర్కి అంకితమై ఉంటే బాడీ స్లోగా వీక్ అయిపోతుంది. అందుకే వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ కొంచెమైనా చేయాలి డైలీ లైఫ్లో. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ బాడీ షేప్కి మాత్రమే కాదు, మన మైండ్లో స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫుడ్. మనము మన బాడీకి ఏదైతే ఫుడ్ ఇస్తామో అదే ఎనర్జీగా మారి అదే హెల్త్గా మారుతుంది. కానీ ఇప్పుడు చాలా మంది స్ట్రెస్ ఈటింగ్, జంక్ ఫుడ్, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ బాడీని టైర్డ్ చేస్తున్నారు. హెల్తీ ఫుడ్ తీసుకోవడము అంటే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వడం కాదు, మన బాడీకి మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఫాస్ట్గా తినేయడాలు, అసలు ఏం తింటున్నామో కూడా తెలియదు, టీవీ చూసుకుంటా మొబైల్ చూసుకుంటా తినడాలు, మనం దాన్ని ఆస్వాదించలేము. ఒక టైం మెయింటెనెన్స్ లేకపోవడం. జంక్ ఫుడ్ అయితే అదే మన బాడీ కదా, ఇది డస్ట్బిన్ కాదు కదా ఏది పడితే అది లోపల వేసేయడానికి. చిన్న పిల్లల నుంచి కూడా మన పేరెంట్స్ కూడా కంట్రోల్ చేయకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన ఫుడ్ కాదు అది. సరే ఎప్పుడైనా ఒకసారి ఓకే ఫైన్, ప్రాబ్లం లేదు. కానీ రెగ్యులర్గా అలవాటు అయిపోయారు చాలామంది ఈ జంక్ ఫుడ్కి. ఇప్పుడు ప్రాబ్లం తెలియకపోవచ్చు కానీ మెల్లమెల్లగా అది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ స్లీప్. లేట్ నైట్స్ పడుకోవడాలు, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అంటే ఓన్లీ మొబైల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేయడం. ఇవి మైండ్కి ప్రాపర్ రెస్ట్ ఇవ్వదు. చాలామంది స్లీప్ని సాక్రిఫైస్ చేసి సక్సెస్ బిల్డ్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అసలు టయర్డ్ మైండ్ సెట్తో పీస్ఫుల్ లైఫ్ బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ వచ్చేసి మైండ్ రిలాక్సేషన్. రోజంతా నాయిస్, కంపారిజన్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ వీటితో బ్రెయిన్ అనేది లోడ్ అయిపోతుంది. అందుకని మెడిటేషన్, సైలెంట్గా ఉండడం, జర్నలింగ్ రాసుకోవడం, నేచర్లో టైం స్పెండ్ చేయడం మన మైండ్కి రీసెట్ లాగా పనిచేస్తుంది. ఇంకో విషయం ఏంటిదంటే హెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా హెల్త్లో భాగమే. నెగటివ్ పీపుల్, టాక్సిక్ సిచ్యువేషన్స్, కాన్స్టెంట్ స్ట్రెస్ ఇవి కూడా స్లోగా మన హెల్త్ని డ్యామేజ్ చేస్తాయి. అందుకే రెస్ట్ తీసుకోవడము, బౌండరీస్ పెట్టుకోవడము, పీస్ని చూస్ చేసుకోవడం కూడా సెల్ఫ్ కేరే. గుర్తుపెట్టుకోండి, హెల్త్ అనేది ఒకటే రోజులో డిస్ట్రాయ్ అవ్వదు. చాలా రేర్ కేసెస్ తప్ప సడన్గా ఏదైనా బయటపడవచ్చు హెల్త్ ఇష్యూ. కానీ డైలీ హ్యాబిట్స్ వల్లనే ఇది మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. దాంతోపాటు స్లోలీ డ్యామేజ్ కూడా అవుతుంది. అందుకని మీ బాడీ అండ్ మైండ్ని కేర్ చేయాలి. దీనివల్ల మీరు ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ బేర్ చేయకుండా ఉండొచ్చు. సో హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ కూడా హెల్తీగా ఉండడమే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మెంటల్ హెల్త్ నుంచే. మెంటలీ అండ్ సైకలాజికల్లీ అండ్ ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ ప్రాక్టికల్గా ఉండడానికి ప్లస్ హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.